వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ఏప్రిల్ 24వ తేదీ 2024 బుధవారం రోజు తారాబలం ఎలా ఉంది, దిశశుల ఏ దిక్కును సూచిస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వాతి నక్షత్రం ఏప్రిల్ 23వ తేదీ మంగళవారము రాత్రి 10:31 నుండి ప్రారంభమై ఏప్రిల్ 25వ తేదీ గురువారం రాత్రి 12:42 వరకు ఉంటుంది. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మీ జన్మ నక్షత్రం ఆరుద్ర, స్వాతి, శతభిష అయితే మీ తారాబలము జన్మతార అవుతుంది. దీని ఫలితము అంతగా మంచిది కాదు. సూర్యుడు అధిపతిగా ఉన్నాడు కనుక మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది, తద్వారా సమస్యలు సృష్టిస్తుంది. ఇది మూడవ పాదం అధికంగా చెడు చేసే లక్షణం కలిగి ఉంటుంది. ఒకవేళ జన్మతార ఉన్న రోజు తప్పనిసరిగా ఏదైనా పని లేదా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించటానికి ముందు ఆకుకూరలు దానం చేయాలి. మీ జన్మ నక్షత్రం పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర అయితే మీ తారాబలము పరమమిత్ర తార అవుతుంది. దీని ఫలితము మంచిది, కాని చిన్న ప్రయత్నంతో మీ పని పూర్తి అవుతుంది. చివరిలో ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్ర అయితే మీ తారాబలము మిత్రతార అవుతుంది. దీని ఫలితము శుభప్రదం, సౌకర్యము మరియు ఆనందం ఇస్తుంది. సృజనాత్మకత పెంపొందించటం, ఊహించని శుభఫలితాలు ఇస్తుంది. మీ జన్మ నక్షత్రం ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అయితే మీ తారాబలము నైధనతార అవుతుంది. దీని ఫలితము మంచిది కాదు, సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఏ శుభకార్యానికి అనుకూలం కాదు. ఆర్థిక నష్టం మరియు తగాదాల భయం సృష్టిస్తుంది. అనవసరమైన ఖర్చు, కష్టము ఉంటాయి. ఒకవేళ నైధనతార ఉన్న రోజు తప్పనిసరిగా ఏదైనా పని లేదా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించటానికి ముందు నువ్వులతో కూడిన బంగారం దానంగా ఇవ్వాలి. మీ జన్మ నక్షత్రం అశ్విని, మఖ, మూల అయితే మీ తారాబలము సాధన తార అవుతుంది. దీని ఫలితము శుభప్రదం, అన్ని రకాల పనులు చేయవచ్చు, కార్యసిద్ధిని ఇస్తుంది. మీ జన్మ నక్షత్రం భరణి, పుబ్బ, పూర్వాషాఢ అయితే మీ తారాబలము ప్రత్యక్ తార అవుతుంది. దీని ఫలితము మంచిది కాదు. నాలుగవ పాదం పూర్తిగా మంచిది కాదు. ప్రమాదాలు జరగటం మరియు మీ వ్యాపార ఒప్పందాలు మరియు వృత్తిలో నష్టాలను ఇస్తుంది. ఒకవేళ ప్రత్యక్ తార ఉన్న రోజు తప్పనిసరిగా ఏదైనా పని లేదా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించటానికి ముందు ఉప్పు దానం చేయాలి. మీ జన్మ నక్షత్రం ఈ కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ అయితే మీ తారాబలము క్షేమతార అవుతుంది. దీని ఫలితము శుభప్రదమైనది, ప్రయాణాలకు, చికిత్సకు మంచిది. మీ జన్మ నక్షత్రం రోహిణి, హస్త, శ్రవణం అయితే మీ తారాబలము విపత్తార అవుతుంది. దీని ఫలితము మంచిది కాదు. రాహువు అధిపతిగా ఉన్నాడు కనుక వివాదాలు, విభేదాలు ఇస్తుంది. ప్రారంభించిన పని పూర్తి కాదు. ఒకవేళ విపత్తారు ఉన్న రోజు తప్పనిసరిగా ఏదైనా పని లేదా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించటానికి ముందు బెల్లం దానం చేయాలి. మీ జన్మ నక్షత్రం ముగశిర, చిత్త, ధనిష్ఠ అయితే మీ తారాబలము సంపత్తార అవుతుంది. దీని ఫలితము శుభప్రదం, ఆర్థిక వ్యవహారాలకు, వ్యాపార లావాదేవీలకు మంచిది. బుధుడు అధిపతి, కార్యానుకూలత ఉంటుంది. దిశశుల ఉత్తర దిశ. ఈరోజు ఉత్తర దిశలో ప్రయాణించకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే బెల్లం తిని ఇంటి నుండి బయలుదేరాలి. ఏ దిశకు దిశశుల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.